గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము ఎలక్ట్రీషియన్ అకాడమీలో ఇప్పటివరకు చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. మన మెయిన్ ఏంటి, ఎందువల్ల ఈ వీడియోస్ చేస్తున్నాము అంటే బేసికల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం, మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం సబ్జెక్ట్ డెప్త్గా ఇవ్వాలనే ఉద్దేశంతో వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఈ వీడియోస్ని తరోగా ప్రిపేర్ అయ్యి దీంట్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కనుక నోట్ చేసుకొని చదవగలిగితే 100% మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ డెప్త్గా వస్తుంది. కేవలం ఆ ఉద్దేశంతో మాత్రమే మనము ఈ ఎలక్ట్రీషియన్ అకాడమీ లోపల వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలెట్టాం. అయితే ఇప్పుడు మనము ఈరోజు చెప్పుకునేటువంటి లెసన్ లోపల డీసీ జనరేటర్ చాప్టర్ను డిస్కస్ చేద్దాం. అయితే డీసీ జనరేటర్ చాప్టర్ కూడా మనకి ఇక్కడ పెద్ద చాప్టర్ కాబట్టి దీన్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా డిఫరెంట్ పార్ట్స్ని ఈరోజు మనము డీసీ జనరేటర్ లోపల డీసీ జనరేటర్ యొక్క కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, అది ఏ మెటీరియల్తో తయారు చేస్తారు, ఏ మెటీరియల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది, దాని యొక్క పర్పస్ ఏంటి, ఆ మెటీరియల్ తోటి ఎందువల్ల తయారు చేస్తారు అనేది ఈరోజు వీడియోలో చెప్పుకుందాం. అయితే ఇంతకుముందు మన వీడియోలో డీసీ జనరేటర్ చాప్టర్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అది ఎలా చేసామంటే పీపీటీ ద్వారా డీసీ జనరేటర్స్ చెప్పాము. అయితే చాలామంది పీపీటీ ద్వారా వద్దు సార్, మాకు బోర్డు మీదనే చెప్పి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏం చేస్తున్నామంటే డీసీ జనరేటర్ని మనం క్లాస్ రూమ్ లోపల ఏ విధంగా అయితే చదువుకుంటామో ఆ విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని వదలకుండా, ఏ పాయింట్ని కూడా వదలకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మన ఛానల్లో ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము డీసీ జనరేటర్ చాప్టర్లోకి వెళ్దాం. మనం చెప్పుకునేటువంటి చాప్టరు నేను ముందే చెప్పాను. ఏం చాప్టర్ ఇది? డీసీ జనరేటర్స్. డీసీ జనరేటర్స్. సో జనరేటర్ అనగానే మనందరికీ తెలుసు. దేన్ని జనరేటర్ అంటాము అనేది మనకు ఎక్స్పీరియన్స్ లోపల ఉన్నది. దేన్ని జనరేటర్ అంటాం? జనరేటర్ని మనం ఎక్కడ చూసాము మన డైలీ లైఫ్లో అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది డీసీ జనరేటర్ చూసి ఉన్న వాళ్ళం. ఎక్కడ చూసాము? ఫంక్షన్ హాల్లలో కానివ్వండి, సప్లై పోయినప్పుడు మనం పక్కన ఒక చిన్న జనరేటర్ పెట్టుకొని జనరేటర్ ఆన్ చేసి దాని ద్వారా ఎలక్ట్రిసిటీ తీసుకొని మనం ఫంక్షన్స్ రన్ చేస్తాం. బ్యాంక్స్లో కానివ్వండి, షాపింగ్ కాంప్లెక్స్లో కానివ్వండి, సినిమా థియేటర్లలో కానివ్వండి, మనం ఏం చేస్తాము అంటే జనరేటర్లని వాడతాం. అవి ఏసీ జనరేటర్స్ అంటే ఆల్టర్నేటర్స్. మనము ఇక్కడ చెప్పుకునేటువంటిది ఏంటి? ఏ జనరేటర్ అంటే డీసీ జనరేటర్. అయితే మనము డైలీ లైఫ్ లోపల మీరు జనరేటర్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఒక విషయం అబ్జర్వ్ చేసి ఉంటారు. జనరేటర్ మనకు సప్లై పోగానే జనరేటర్ ఒక బాయ్ వెళ్ళి జనరేటర్ ఆన్ చేస్తారు. జనరేటర్ రన్ కావడం జరుగుతుంది. దాని నుండి మనం ఏం చేస్తాము అంటే ఎలక్ట్రిసిటీని తీసుకుంటాం. అయితే ఎప్పుడైతే జనరేటర్ నుండి మనం ఎలక్ట్రిసిటీని తీసుకునే ముందు జనరేటర్ని ఏ విధంగా ఆన్ చేస్తాము అనేది కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, ఏ విధంగా ఆన్ చేస్తాము? జనరేటర్ రన్ అవ్వడానికి ఇంకొక మిషన్ ఉంటుంది. దాన్ని పెట్రోల్ కానీ డీజిల్తో కానీ రన్ చేస్తాం. పెట్రోల్తో కానీ లేదా డీజిల్తో కానీ రన్ చేస్తాం. ఆ రన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీజిల్ ఇంజన్ అనుకోండి. డీజిల్ ఇంజన్ లోపల మనం డీజిల్ని ఫ్యూయల్ వేసి డీజిల్ ఇంజన్ని రన్ చేస్తాం. ఈ డీజిల్ ఇంజన్ని ఏం చేస్తాము అంటే ఒక జనరేటర్కి కపుల్ చేయడం వల్ల జనరేటర్ని మనం రన్ చేసి ఎలక్ట్రికల్ అవుట్పుట్ తీసుకుంటాం. ఇది ఏ విధంగా ఉంటుంది అనేది నేను చిన్న బ్లాక్ డయాగ్రామ్ రఫ్గా చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక మిషన్ అనుకోండి. ఇది ఏంటిది అంటే డీజిల్ ఇంజన్. దీన్ని ఒక షాఫ్ట్ ద్వారా కనెక్ట్ చేసి ఈ విధంగా ఉంటుంది సెట్. మొదట మనం రన్ చేసేది జనరేటర్ని కాదు, మరి దేన్ని రన్ చేస్తామండి? డీజిల్ ఇంజన్ని. దీంట్లోపల డీజిల్ వేస్తాం. డీజిల్ని వేసి దీన్ని రొటేట్ చేయడం స్టార్ట్ చేస్తాం.
దీన్ని రొటేట్ చేసిన తర్వాత దీని యొక్క షాఫ్ట్ ఏదైతే ఉందో ఈ షాఫ్ట్ జనరేటర్ షాఫ్ట్కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. డీజిల్ ఇంజన్ యొక్క షాఫ్ట్ ఏదైతే ఉందో ఈ డీజిల్ ఇంజన్ యొక్క షాఫ్ట్ జనరేటర్ షాఫ్ట్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో డీజిల్ ఇంజన్ రన్ అవ్వడం వల్ల ఇది ఏ స్పీడ్ తోటి అయితే తిరుగుతుందో అదే స్పీడ్ తోటి మనకేమవుతుంది, జనరేటర్ రన్ అయ్యి మనము జనరేటర్ నుండి ఏం తీసుకుంటామండి, ఎలక్ట్రికల్ అవుట్పుట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా డీజిల్ ఇంజన్ రన్ చేసి డీజిల్ ఇంజన్ ద్వారా ఎలక్ట్రికల్ జనరేటర్ను రన్ చేసి ఎలక్ట్రికల్ జనరేటర్ ద్వారా మనము అవుట్పుట్ తీసుకుంటాం. అయితే ఈ డీజిల్ ఇంజన్ రన్ చేయడానికి డీజిల్ జనరేటర్ని నడిపించడానికి ఈ ఒక ఇంజన్ రన్ చేస్తున్నాం. ఇది ఏ ఇంజన్ అని చెప్పినా నేను ఇక్కడ డీజిల్ ఇంజన్ అని చెప్పిన, కానీ ఇది డీజిల్ ఇంజనే కావాల్సిన అవసరం లేదు. డీజిల్ ఇంజన్ కావచ్చు, పెట్రోల్ ఇంజన్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, లేదా అదర్ ఏదన్నా ఏది ఫ్యూయల్ ఉంటే దాని ద్వారా రన్ అయ్యేటువంటి ఇంజన్ కావచ్చు. ఏదైనా సరే మనకు ముందుగా మెకానికల్ ఎనర్జీ ఒకటి ప్రొడ్యూస్ అవ్వాలి. ఈ మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ కావడానికి మనకి ఇక్కడ ఒక మిషన్ కావాలి. అయితే దీన్ని మనము ఎలక్ట్రికల్ భాష లోపల ఏమని చెప్పుకుంటామంటే ప్రైమ్ మూవర్ అని చెప్పుకుంటాం. ప్రైమ్ మూవర్ అంటాం. ప్రైమ్ మూవర్ అంటే ఏంటి అంటే ఏదైతే జనరేటర్ ఉందో ఈ జనరేటర్ని మనము రన్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఒక ఇంజన్, ఎలక్ట్రికల్ జనరేటర్ని రన్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఇంజన్ ఏదైనా సరే, ఇది ఎలక్ట్రికల్ మోటార్ కూడా కావచ్చు. ఎలక్ట్రికల్ మోటార్ అయినా సరే దాన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే ప్రైమ్ మూవర్ అంటున్నాం. ఈ ప్రైమ్ మూవర్ అంటే ఏంటిది అంటే ఒక జనరేటర్ని రన్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి మిషన్ని మనం ఇక్కడ ప్రైమ్ మూవర్ అంటున్నాం. ఈ ప్రైమ్ మూవర్ ఏం చేస్తుంది, మనకి ఇక్కడ మెకానికల్ ఎనర్జీని డెవలప్ చేస్తుంది. ఏం చేస్తుందండి చేసేది, మెకానికల్ ఎనర్జీని జనరేట్ చేస్తాం. అంటే మనం దీంట్లోపల ఏదైనా సరే పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోసి దీన్ని రన్ చేసినప్పుడు మనకు జనరేట్ అయ్యేటువంటి ఎనర్జీ ఏంటి ఇక్కడ అంటే మెకానికల్ ఎనర్జీ. ఈ మెకానికల్ ఎనర్జీని షాఫ్ట్ ద్వారా జనరేటర్ కనెక్ట్ చేసినాం. సో ఇక్కడ ఈ ఇంజన్ ఏదైతే ఉందో ఇది మెకానికల్ ఎనర్జీని డెవలప్ చేసింది. ఈ డెవలప్ చేసినటువంటి మెకానికల్ ఎనర్జీని జనరేటర్కి కనెక్ట్ చేసేసరికి జనరేటర్ లోపల మనకి ఏమైంది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ అయింది. ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ అయింది. సో జనరేటర్ చేసేటువంటి మెయిన్ వర్క్ ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే జనరేటర్ చేసేటువంటి మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మెకానికల్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ని మనము జనరేటర్ అంటున్నాం. సో జనరేటర్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము, ద మిషన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేటువంటి ఈ మిషన్ను మనం ఇక్కడ ఏమంటున్నాము అంటే జనరేటర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను జనరేటర్ యొక్క డెఫినేషన్ని టెక్నికల్గా ఏ విధంగా రాస్తాము అనేది రాస్తున్నాను చూడండి. జనరేటర్ యొక్క డెఫినేషన్ రాస్తున్నాను. మిషన్ which converts mechanical energy mission into మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఏ మిషన్ అయితే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నామో ఆ కన్వర్ట్ చేసేటువంటి మిషన్ను మనము జనరేటర్ అంటున్నాం.
ఇది జనరల్గా జనరేటర్కి మనం ఇచ్చేటువంటి డెఫినేషన్. సరే, ఇప్పుడు ఈ జనరేటర్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయబడి ఉంటుంది, జనరేటర్లో ఏ ఏ పార్ట్స్ ఉంటాయి, ఏ ఏ పార్ట్ ఏ విధమైనటువంటి పని చేస్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా జనరేటర్లో ఉండేటువంటి పార్ట్స్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి అనేది మీకు లిస్ట్ అవుట్ చేసి ఇస్తాను. చేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్ గురించి మనము విడివిడిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆ పార్ట్ గురించి ఇండివిజువల్గా ఒక్కొక్క పార్ట్ గురించి పాయింట్ వైజ్గా నోట్స్ కూడా రాయించడం జరుగుతుంది. సో జనరేటర్లో ఉన్నటువంటి మెయిన్ పార్ట్స్, జనరేటర్లో ఉండేటువంటి మెయిన్ పార్ట్స్. ఫస్ట్ పార్ట్ని మనము ఏమంటామంటే యోక్ అంటాం. ఫస్ట్ జనరేటర్లో ఉన్నటువంటి పార్ట్ని, జనరేటర్లో ఉండేటువంటి పార్ట్ని యోక్ అంటాం. సెకండ్ పార్ట్ జనరేటర్లో ఉండేటువంటిది ఏంటి అంటే పోల్ అండ్ పోల్ షూ. పోల్ అండ్ పోల్ షూ. మూడవది జనరేటర్లో ఉండేటువంటి పార్ట్ ఏంటి అంటే ఆర్మేచర్. ఆర్మేచర్. జనరేటర్లో ఫోర్త్ పార్ట్, ఫస్ట్ పార్ట్ యోక్ అన్నాం, రెండవది పోల్ అండ్ పోల్ షూ అన్నాం, మూడవది ఆర్మేచర్ అన్నాం, నాలుగవది వైండింగ్. జనరేటర్ యొక్క వైండింగ్. ఈ వైండింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ముందు వైండింగ్ బేసికల్గా మనము రెండు రకాలుగా డివైడ్ చేస్తాము. మొదటి దాన్ని ఏమంటామంటే ఫీల్డ్ వైండింగ్ అంటాం. ఫీల్డ్ వైండింగ్. జనరేటర్లో ఉండేటువంటి వైండింగ్ రెండు రకాలు. ఫస్ట్ వైండింగ్ ఫీల్డ్ వైండింగ్, రెండవ వైండింగ్ ఏంటి అంటే ఆర్మేచర్ వైండింగ్. ఆర్మేచర్. జనరేటర్లో రెండు వైండింగ్స్ ఉంటాయి. మొదటి వైండింగ్ ఫీల్డ్ వైండింగ్, రెండో వైండింగ్ ఆర్మేచర్ వైండింగ్. ఈ ఆర్మేచర్ వైండింగ్ ని కూడా తిరిగి జనరేటర్ లోపల రెండు రకాల వైండింగ్స్ చేస్తాం. మొదటి వైండింగ్ ని ఇక్కడ మనము ల్యాప్ వైండింగ్ అంటాం, రెండవ వైండింగ్ ని వేవ్ వైండింగ్ అంటాం. ల్యాప్ వైండింగ్ అంటాం, రెండవ దాన్ని వేవ్ వైండింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ జనరేటర్లో ఉన్నటువంటి పాయింట్ ఇంకో పార్ట్ ఏంటంటే కమ్యూటేటర్. కమ్యూటేటర్. ఆరవది బ్రషెస్. బేరింగ్స్. ఈ విధంగా జనరేటర్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు జనరేటర్లో ఉన్నటువంటి పార్ట్స్ నేను ఇంకొకసారి అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ పార్ట్ జనరేటర్లో ఉండేది యోక్ అండి. రెండవ పార్ట్ పోల్ అండ్ పోల్ షూ. జనరేటర్లో ఉండేటువంటి రెండవ పార్ట్ ఏంటి పోల్ అండ్ పోల్ షూ. మూడవ పార్ట్ జనరేటర్లో ఆర్మేచర్. ఆర్మేచర్. నాలుగవది వైండింగ్. ఈ జనరేటర్లో ఉండేటువంటి వైండింగ్ని చాలా రకాలైనటువంటి అంటే మెయిన్గా రెండు వైండింగ్స్ అంటాం. ఒకటోది ఫీల్డ్ వైండింగ్ అంటాం, రెండవది ఆర్మేచర్ వైండింగ్ అంటాం. ఈ ఆర్మేచర్ వైండింగ్ ఫర్దర్గా తిరిగి రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఒకటోది వచ్చేసి ల్యాప్ వైండింగ్, రెండోది వచ్చేసి వేవ్ వైండింగ్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ జనరేటర్లో, ఇంపార్టెంట్ పార్ట్ జనరేటర్లో కమ్యూటేటర్. కమ్యూటేటర్ తర్వాత బ్రషెస్ అండ్ బేరింగ్స్. ఇవి జనరేటర్లో ఉండేటువంటి పార్ట్స్ అండి. జనరేటర్ని కనుక మనం ఓపెన్ చేసి చూసినట్టయితే ఈ పార్ట్స్ అన్నీ మనకు ఒక డీసీ జనరేటర్లో కనబడతాయి. ఈ డీసీ జనరేటర్లో ఉన్నటువంటి పార్ట్స్ని మనము విడివిడిగా తీసి చూడవచ్చు. ఆ పార్ట్స్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు ఏ పార్ట్ ఏంటి అనేది. ఇప్పుడు నేను మీకు సర్క్యూట్ డయాగ్రామ్ అంటే ఒక ఫిగర్ ఇచ్చి ఫిగర్ లోపల అన్ని పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాను. ఎస్,
జనరేటర్లో మనము సుమారుగా 6 to 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ తోటి జనరేటర్ కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. దాంట్లోపల మొదటి పార్ట్ ఏంటి అంటే నేను యోక్ అని చెప్పిన. జనరేటర్లో ఉండేటువంటి ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే యోక్ అని చెప్పడం జరిగింది. ఈ యోక్ అంటే ఏంటి అంటే ఏం లేదండి, దట్ ఈజ్ ఏ ఫ్రేమ్. జనరేటర్ యొక్క బాడీ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఏమంటామండి, యోక్ అని పిలవడం జరుగుతుంది. బాడీ ఆఫ్ ఏ జనరేటర్, జనరేటర్ యొక్క బాడీని కానీ జనరేటర్ యొక్క అవుటర్ ఫ్రేమ్ని కానీ మనము యోక్ అని పిలుస్తాం. యోక్ అంటే ఏంటిది, అవుటర్ ఫ్రేమ్ ఆఫ్ ఏ జనరేటర్. సో చూడండి, దీంట్లో మీకు ఫిగర్ కనుక చూసినట్టయితే సర్క్యులర్ లోపల మీకు జనరేటర్ బాడీ మనకు బయటికి కనబడేటువంటి పోర్షన్ ఏదైతే ఉందో జనరేటర్ బాడీని, దాన్నే మనము యోక్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో మరి యోక్ యొక్క పర్పస్ ఏంటి, యోక్ ఏ మెటీరియల్తో తయారు చేస్తారు, ఆ మెటీరియల్ జనరేటర్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది కూడా నేను ఇప్పుడు పాయింట్ వైజ్గా చెప్తాను. సో జనరేటర్ లోపల యోక్ అంటే నేను ఏం చెప్పినా, జనరేటర్ యొక్క బాడీ లేదా జనరేటర్ యొక్క ఫ్రేము, సర్క్యులర్లో ఉన్నటువంటి ఫ్రేమ్ని నేను యోక్ అంటాము అని చెప్పుకోవడం జరిగింది. రైట్. ఈ యోక్ దేంతో తయారు చేస్తారు, యోక్ తయారు చేసేటువంటి మెటీరియల్ ఏంటిది అంటే కాస్ట్ ఐరన్ అండి. కాస్ట్ ఐరన్ లేదా కాస్ట్ స్టీల్. కాస్ట్ ఐరన్తో కానీ లేదా కాస్ట్ స్టీల్తో కానీ జనరేటర్ యొక్క బాడీ తయారై ఉంటుంది. జనరల్గా ఇది చిన్నటువంటి జనరేటర్స్, స్మాల్ జనరేటర్స్ అయితే కాస్ట్ ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది. పెద్ద సైజు జనరేటర్స్ అంటే జనరేటింగ్ స్టేషన్ లోపల ఉండేటువంటి పెద్ద సైజు జనరేటర్స్ అయితే వాటి యొక్క బాడీ కాస్ట్ స్టీల్తో తయారు చేయబడి ఉంటుంది. సో జనరేటర్ యొక్క ఫ్రేమ్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ ఫ్రేమ్ తయారు చేయబడేటువంటి మెటీరియల్ ఏంటి అని చెప్పుకుంటున్నా నేను, ఒకటి కాస్ట్ ఐరన్ లేదంటే కాస్ట్ స్టీల్. నార్మల్గా కాస్ట్ ఐరన్ అనేది చిన్న జనరేటర్లు అయితే కాస్ట్ స్టీల్ అనేది పెద్ద జనరేటర్లకి తయారు చేయబడి ఉంటుంది. ఇది మెటీరియల్. మరి ఇది చేసేటువంటి ఫంక్షన్ ఏంటి అంటే ఆ ఫ్రేమ్ జనరేటర్ యొక్క బాడీ ఏం పని చేస్తుంది, ఎందువల్ల జనరేటర్కి అవసరము అనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్, జనరేటర్ యొక్క బాడీ ఎందుకు అవసరము, జనరేటర్కి బాడీ ఏం చేస్తుంది అంటే ఇది ఒక ప్రొటెక్షన్ కవర్ లాగా ఉంటుందండి. సింపుల్గా మనందరికీ తెలుసు, బట్ పాయింట్స్ లాగా మనం చెప్పాలి. జనరేటర్ యొక్క బాడీ ఎందుకు ఉంటుంది, దట్ ఈస్ ఏ ప్రొటెక్టింగ్ కవర్. ఇది హార్డ్గా ఉండేటువంటి ప్రొటెక్టింగ్ కవర్. ఈ కవర్ లేకపోతే పార్ట్స్ అన్ని చెల్లాచెదరుగా దానికి ప్రొటెక్షన్ లేకుండా పోతుంది. సో జనరేటర్ యొక్క ఫ్రేమ్ చేసేటువంటి మెయిన్ వర్క్ ఏంటి అంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ ది జనరేటర్. ఇట్ విల్ ప్రొటెక్ట్ ది జనరేటర్. ప్రొటెక్ట్ ది జనరేటర్. కవర్ ఏం చేస్తుంది అంటే జనరేటర్కి ప్రొటెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవుటర్ ఫ్రేమ్ జనరేటర్కి ప్రొటెక్షన్ ఇస్తుంది మెయిన్గా. ఒకటి. రెండవ ఫంక్షన్ ఏంటి, ఇక్కడ మీకు జనరేటర్ పార్ట్స్ కనుక చెప్పుకున్నప్పుడు నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ పార్ట్ యోక్ అన్నాను, రెండవ పార్ట్ వచ్చేసి పోల్ అన్నాను. ఈ పోల్ అంటే ఏం పోలు అంటే దట్ ఈజ్ ఏ మ్యాగ్నెటిక్ పోల్. పోల్ అంటే జనరేటర్లో ఏ పోలు, మ్యాగ్నెటిక్ పోల్. ఇప్పుడు ఫిగర్ లోపల మీరు చూడొచ్చు, ఇది అండ్ ఇది మరియు ఇది చూడండి, ఇదొకటి టాప్లో ఒకటి బాటంలో ఒకటి. ఇవి ఏంటివి, మ్యాగ్నెటిక్ పోల్స్. ఈ మ్యాగ్నెటిక్ పోల్ అనగానే దీనికి ఒక ప్రాపర్టీ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. ఏంటి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంటే మ్యాగ్నెట్ ఆల్వేస్ హ్యావింగ్ 2 పోల్స్, దట్ ఈస్ ద సౌత్ అండ్ నార్త్ పోల్. అంటే ఇప్పుడు కంప్లీట్గా ఇది కనుక ఒక మ్యాగ్నెట్ అయితే ఈ మ్యాగ్నెట్కి మళ్ళీ 2 పోల్స్ ఉంటాయి. ఏంటది, సౌత్ అండ్ నార్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సౌత్ ఉంది అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ నార్త్ ఉంటుంది. ఇక్కడ సౌత్ ఉంటే ఆటోమేటిక్గా నేను రాస్తున్నాను చూడండి, పర్వాలేదు. ఇక్కడ సౌత్ కనుక ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందండి, నార్త్ పోల్ ఉంటుంది. ఇదే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఆపోజిట్ పోల్స్ ఉంటాయి. ఆపోజిట్ పోల్స్ అంటే ఇక్కడ సౌత్ ఉంది కాబట్టి ఇక్కడ నార్త్ పోల్ ఉంటుంది, ఇక్కడ సౌత్ పోల్ ఉంటుంది. తర్వాత
జనరేటర్ లోపల ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లోపల ఇంకొక పాయింట్ ఉన్నది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆల్వేస్ సర్క్యులేట్ అవుతాయి. ఏ విధంగా సర్క్యులేట్ అవుతాయి? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ నార్త్ నుండి సౌత్కి సర్క్యులేట్ అవుతాయి. నార్త్ నుండి సౌత్కి సర్క్యులేట్ అవుతాయి. సో చూడండి, మెయిన్ పోల్స్ ఏవైతే ఉందో ఇది నార్త్ ఇది సౌత్ అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఈ విధంగా నార్త్ నుండి సౌత్కి ఫ్లో అవుతూ ఉంటాయి. నార్త్ నుండి సౌత్కి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ సర్క్యులేట్ అవుతాయి. ఒకటి. రెండవది, ఇది నార్త్ మరి ఇది సౌత్. ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఈ విధంగా ఐరన్ ఫ్రేమ్ ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి సౌత్ పోల్కి వెళ్ళిపోతుంది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్. సో ఈ ఐరన్ ఫ్రేమ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది? ఫస్ట్ పాయింట్ ఇది మనకు ప్రొటెక్షన్ కవర్ లాగా యూజ్ అవుతుంది. రెండో పాయింట్ ఏంటి అంటే ఈ ఏది కోర్ అని మన యోక్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ రిటర్న్ పాత్ లాగా నార్త్ నుండి సౌత్కు వెళ్ళేటువంటి రిటర్న్ పాత్ లాగా యూజ్ అవుతుంది. సో యోక్కి మనము రెండు ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం. ఒకటి ప్రొటెక్టింగ్ కవరు, రెండవది రిటర్న్ పాత్ టు ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఇది ఏ విధమైనటువంటి రిటర్న్ పాత్ అంటే ఇప్పుడు మనకి ఇంకొక విషయాన్ని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నా. ఏంటి? ఈ జనరేటర్ లోపల అవుట్పుట్ వోల్టేజ్ మనకి ఎక్కువ రావాలి. అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కువ రావాలంటే ఏమవ్వాలి? జనరేటర్ లోపల మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉండాలి. మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉంటేనే అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. ఫ్లక్స్ తగ్గితే ఆటోమేటిక్గా అవుట్పుట్ తగ్గిపోతుంది. సో మ్యాక్సిమం ఫ్లక్స్ ఉండాలంటే రిటర్న్ పాత్ లోపల ఈ ఫ్లక్స్ మొత్తము ఇక్కడికి చేరుకోవాలి, సౌత్కి చేరుకోవాలంటే ఈ పాత్ ఎట్లా ఉండాలంటే ఈజీ వే అంటే జస్ట్ లైక్ ఏ స్పీడ్ బ్రేకర్ లేనటువంటి వే లాగా ఉండాలి. వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేటువంటి వాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. మ్యాగ్నెట్కి ఈ విధమైనటువంటి పాత్ని మనం ఏమని చెప్పుకుంటామంటే లో రిలాక్టెన్స్ మ్యాగ్నెటిక్ పాత్ అంటాం. టర్మ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లో రిలాక్టెన్స్ మ్యాగ్నెటిక్ పాత్ అంటే లో రిలాక్టెన్స్ పాత్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను ఎక్కువగా దాని గుండా పోనిచ్చేటువంటి దారి అని మీనింగ్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను ఎక్కువగా దాని గుండా వెళ్ళనిచ్చేటువంటి దారి, ఆ దారిని మనము లో రిలాక్టెన్స్ మ్యాగ్నెటిక్ పాత్ అంటాం. సో యోగ్ చేసేటువంటి పర్పస్లలో ఫస్ట్ పర్పస్ ఇట్ విల్ గివ్ ది ప్రొటెక్షన్. సెకండ్ పర్పస్ ఏంటి అంటే అది మ్యాగ్నెటిక్ పాత్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ విల్ క్రియేట్ ది low reluctance దీన్నే మనము రిటర్న్ పాత్ అని కూడా చెప్పుకోవచ్చండి. రిటర్న్ పాత్ టు ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి రిటర్న్ పాత్ లాగా. అది ఏ విధమైనటువంటి రిటర్న్ పాత్ అంటున్నా నేను? లో రిలాక్టెన్స్ మ్యాగ్నెటిక్ పాత్ అంటున్నాను. లో రిలాక్టెన్స్ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ పాత్ లాగా పనిచేస్తుంది. సో ఈ జనరేటర్ లోపల యోక్ అనేది కనుక మనం చూసినట్టయితే యోక్ అనేది స్ట్రాంగ్ బాడీ. ఆ బాడీ యొక్క ఫ్రేమ్ని మనము యోక్ అంటున్నాము. యోక్ చేసేటువంటి పర్పస్లు రెండు పర్పస్లు ఇంపార్టెంట్గా చెప్పుకుంటున్నాం. మొదటి పర్పస్ వచ్చేసి ఏం చెప్తున్నా నేను, ఇది జనరేటర్కి హార్డ్ ప్రొటెక్టింగ్ కవర్ లాగా ఉంటుంది. అది జనరేటర్లో ఉన్నటువంటి ఇంటర్నల్ పార్ట్ అన్నిటినీ రక్షిస్తూ ఉంటుంది. అది ఫస్ట్ పని. రెండో పని ఏంటిది అంటే ప్రొడ్యూస్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏదైతే ఉన్నదో ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి రిటర్న్ పాత్ క్రియేట్ చేయడానికి ఏమి ఉపయోగపడుతుంది? మనకి జనరేటర్ యొక్క బాడీ యూజ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ జనరేటర్ యొక్క బాడీ ఏ మెటీరియల్తో తయారు చేస్తారు అంటే కాస్ట్ ఐరన్తో కానీ కాస్ట్ స్టీల్ మెటీరియల్తో కానీ రెడీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పోల్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వన్, జనరేటర్లో ఉన్నటువంటి సెకండ్ పార్ట్ నేను చెప్పాను
పోల్ అండ్ పోల్ షూ అన్నాను. ఈ పోల్ అండ్ పోల్ షూ అంటే ఎక్కడ ఉంటుంది అంటే జనరేటర్ ఫిగర్ లోపల మీకు ఇంతకుముందు చూపించాను 4 పోల్స్. ఈ ఒక పోల్ని కనుక చూసినట్టయితే పోల్ షేప్ ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఫిగర్లో చూస్తున్నాం కదా పోల్, ఈ విధంగా పోల్ ఉంటుంది. దీని లోపల పోల్ అండ్ పోల్ షూ అనేటువంటి 2 టర్మ్స్ నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ పోల్ అంటే ఏంటి అంటే ఈ పోర్షన్ ఏదైతే ఉందో చూడండి, నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా. ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇది ఈ స్క్వేర్ షేప్ లో ఉన్నటువంటి ఈ పోర్షన్ ని, రెక్టాంగిల్ లో ఉన్నటువంటి ఈ పోర్షన్ ని మనము పోల్ అంటాం. మరి పోల్ షూ అంటే ఏంటి, కింద మనకు ఆర్క్ లాగా కనబడి పోల్ ఇలా ఉంటే దీనికి ఎక్స్టెండ్ అయ్యి ఉన్నటువంటి ఎక్స్ట్రా పోర్షన్ ఉంది. ఇదే పోల్ అయితే పోల్ కొంచెం ఎక్స్ట్రా పోర్షన్ ఈ విధంగా ఉంది. నేను ఫిగర్ చూపిస్తాను చూడండి. పోల్ని మనము స్ట్రైట్ గా చూసినప్పుడు ఈ విధంగా కనబడితే ఇట్లా ఎక్స్ట్రా పోర్షన్ యాడ్ అయ్యి ఉన్నది. ఏదైతే ఈ పార్ట్ ఉందో దీన్ని మనము పోల్ అంటాం, దాన్ని పోల్ అంటాం. ఈ క్రాస్గా ఉన్నటువంటి పోర్షన్ని మనము పోల్ షూ అని చెప్పుకోవడం జరుగుతుంది, పోల్ షూ అంటాం. సో ఈ పోల్ ఎందుకు, పోల్ షూ ఎందుకు అనేది మనం ఇప్పుడు చూద్దాం. తర్వాత పోల్ అనగానే మీకు చెప్పాను ఏంటిది, మ్యాగ్నెటిక్ పోల్. మ్యాగ్నెటిక్ పోల్ ఇక్కడ ఉన్నటువంటి రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి దీన్ని మనము పోల్ అంటాం. తర్వాత ఈ ఆర్క్ లాగా ఎక్స్ట్రా ఉన్నటువంటి పోర్షన్ని మనం ఏమంటామంటే పోల్ షూ అనడం జరుగుతుంది. ఈ పోల్ ఏదైతే ఉందో ఈ పోల్ పైన మనం ఏం చేస్తాము అంటే వైండింగ్ చేస్తాము. అదే మనకి ఫీల్డ్ వైండింగ్ చేస్తాము. ఏ వైండింగ్ అండి, ఫీల్డ్ వైండింగ్ చేస్తాం. ఫీల్డ్ వైండింగ్ చేస్తాం. ఈ ఫీల్డ్ వైండింగ్ ఏం చేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ పోల్ ఏదైతే ఉందో పోల్ లోపల మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి, నేను ఇక్కడ ఇంకొకటి ఫిగర్ గీసి మళ్ళీ క్లియర్గా చూపిస్తా. ఇది పోల్, ఇది పోల్ షూ. మనం వైండింగ్ ఎక్కడ చేసాము, పోల్ పైన ఈ పోర్షన్ లోపల వైండింగ్ చేయడం జరిగింది. ఈ పోర్షన్ లోపల వైండింగ్ చేసినాం. దీంట్లోకి మనము ఎలక్ట్రిసిటీని పంపించినప్పుడు ఈ పోలు మ్యాగ్నెటైజ్ అయింది. మ్యాగ్నెటైజ్ అయినటువంటి పోల్ ఏం చేస్తుంది అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్రొడ్యూస్ చేసేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఒక కొద్దిసేపు నేను చెప్పినట్టు పోల్ షూ లేదు అనుకుని అజ్యూమ్ చేసుకోండి, ఊహించుకుందాం. ఊహిస్తే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమవుతుందంటే ఈ ఏరియాలో మాత్రమే, అంటే ఇంత ప్లేస్ లోపల మాత్రమే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మనకి స్ప్రెడ్ అవుతుంది. ఈ పోల్ షూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మనకి స్ప్రెడ్ అయ్యి ఫ్లక్స్ ఈ విధంగా స్ప్రెడ్ అయ్యి రావడం జరుగుతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ మనకి ఇంతకుముందు ఈ ఏరియాలో మాత్రమే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఉండే, పోల్ మాత్రమే ఉన్నప్పుడు పోల్ షూ వల్ల ఏమైంది, ఇంత ప్లేస్లోకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వచ్చింది. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎక్కువ ఫ్లక్స్ ఆర్మేచర్ కండక్టర్ల పైన రావడానికి మనం ఏం చేస్తామంటే పోల్ షూను వాడడం జరుగుతుంది. ఒకటి. దీనికి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది డిసి జనరేటర్ లోపల మనము పోల్ పైన వైండింగ్ చేస్తున్నాం, ఎప్పుడైతే మిషన్ రన్ అవుతున్నంతసేపు ఈ వైండింగ్ స్లోగా డ్రాప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే పోల్ షూ ఉన్నదో ఈ వైండింగ్ డ్రాప్ అవ్వకుండా అక్కడే పట్టి ఉంచుతుంది. అంటే ఇది పోల్ అయ్యి ఉండి దీనిపైన ఇది వైండింగ్ అయ్యింది, నేను ఇదే వైండింగ్ చేశాను. మిషన్ రన్ అవుతా ఉంటే వైండింగ్ ఏమవుతుంది అంటే ఇలా డ్రాప్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏం చేసామో నేను ఇక్కడ పోల్ షూను ఈ విధంగా అడ్డు పెడితే వైండింగ్ ఏమవుతుంది, డ్రాప్ అయ్యి వచ్చి దీనిపైన ఆగుతుంది, కానీ ఇంకా దీనికంటే కిందికి వచ్చేటువంటి అవకాశం లేదు. సో పోల్ షూ అనేటువంటి చేసేటువంటి మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే పోల్ షూ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను స్ప్రెడ్ చేస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ ఏంటిది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను స్ప్రెడ్ చేస్తుంది. రెండవ ఫంక్షన్ ఏంటి పోల్ షూది అంటే ఏదైతే ఫీల్డ్ కాయిల్ ఉందో ఫీల్డ్ కాయిల్ కిందికి డ్రాప్ కాకుండా దాన్ని హోల్డ్ చేసి ఉంచుతుంది. కిందికి డ్రాప్ కాకుండా ఫీల్డ్ కాయిల్ని పట్టి ఉంచి అక్కడే ఆపడానికి పనిచేస్తుంది. మరి దీని యొక్క మెటీరియల్ ఏంటిది, మనము ఫిగర్ లోపల చూడండి. ఫిగర్ లోపల కనుక చూసినట్టయితే మీకు ఫిగరు ఒక సాలిడ్ పీస్ లాగా కనిపించట్లేదు, ఒక స్థిరమైనటువంటి పీస్ లాగా కనిపించట్లేదు. దీంట్లోపల లైన్స్గా అన్నీ కనబడుతున్నాయి. ఈ లైన్స్గా కనబడేది ఏంటి అంటే వాటిని ఏమంటాము అంటే లామినేటెడ్ షీట్స్ అంటాం. లామినేటెడ్ షీట్స్
అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము బుక్ లోపల నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఈ నంబర్ ఆఫ్ పేజెస్ని కలిపి ఏం చేస్తాను మనము, బైండింగ్ చేస్తే బుక్ అవుతుంది. ఈచ్ పీస్ అంటే పేపర్ అవుతుంది. అదేవిధంగా అట్లా బుక్లో ఉన్నటువంటి పేజెస్ లాగానే ఐరన్ షీట్స్ ఉంటాయి. ఒక్కొక్క షీటు ఇండివిజువల్గా ఉంటుందండి. అది ఈ షేప్లో కట్ చేయబడినటువంటి షీటు. ఆ ఉన్నటువంటి ఒక్కొక్క షీట్ని మనం ఏమంటామంటే లామినేటెడ్ షీట్ అంటాం. ఆ షీట్ని ఏమంటామండి, లామినేటెడ్ షీట్ అంటాం. లామినేటెడ్ షీట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. లామినేటెడ్ షీట్ అంటాం. ఈ లామినేటెడ్ షీట్ అన్నిటిని బంచ్ చేసి మనం ఏం చేస్తామంటే పోల్కో తయారు చేస్తాం. అలా ఈ మెటీరియల్ ఏంటిది అని కనుక చూస్తే సిలికాన్ మెటీరియల్ తోటి, సిలికాన్ స్టీల్ లామినేషన్స్ తోటి తయారు చేస్తాం. సిలికాన్ స్టీల్ లామినేషన్ తోటి మనము పోల్ని కానీ లేదా పోల్ షూని కానీ తయారు చేస్తాము. తయారు చేసేటువంటి మెటీరియల్ ఏంటండి, సిలికాన్ స్టీల్ లామినేషన్స్. సిలికాన్ స్టీల్ లామినేషన్ మెటీరియల్ తోటి మనం ఏం చేస్తున్నామండి, పోల్ని, మ్యాగ్నెటిక్ పోల్ని తయారు చేస్తున్నాం. ఇప్పుడు పోల్ యొక్క పర్పస్ ఏంటి, పోల్ షూ యొక్క పర్పస్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు మ్యాగ్నెటిక్ పోల్ కనుక అనుకుంటే, పోల్ ఏం చేస్తుంది, పోల్ పైన వైండింగ్ ఉన్నది అన్నాను. ఆ వైండింగ్ ఏ వైండింగ్ అని చెప్పాను నేను, ఫీల్డ్ వైండింగ్ అని చెప్పడం జరిగింది. పోల్ పైన ఉన్నటువంటి వైండింగ్ ఫీల్డ్ వైండింగ్ ఉన్నది కాబట్టి మ్యాగ్నెటిక్ పోల్ ఏం చేస్తుంది అంటే ఫ్లక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ విల్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. పోల్ చేసేటువంటి ఫంక్షన్ ఏంటి, పోల్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. మరి పోల్ షూ అనుకున్నాం కదా, పోల్ షూ చేసేటువంటి పని ఏంటి, పోల్ షూ చేసేటువంటి ఫంక్షన్ ఏంటి, ఫస్ట్ ఫంక్షన్ పోల్ షూ ఏం చేస్తుందని చెప్పినా దీనిపైన ఉన్నటువంటి కాయిల్ కిందికి జారిపోకుండా హోల్డ్ చేసి ఉంచుతుంది, కాయిల్ని పట్టి ఉంచుతుంది. అది పోల్ షూ యొక్క మొదటి ఫంక్షన్. ఏం చేస్తుందండి, ఇట్ విల్ హోల్డ్ ది ఫీల్డ్ కాయిల్. ఫస్ట్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ ఏంటిది, ఇట్ విల్ స్ప్రెడ్ ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఓవర్ ది ఆర్మేచర్. ఆర్మేచర్ పైకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ను ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ స్ప్రెడ్ ది ఆర్మేచర్ పైకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ను స్ప్రెడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ పోల్ అనగానే, జనరేటర్లో ఉన్నటువంటి పోల్ అనగానే పోల్ షేప్ ఈ విధంగా ఉంటుంది. దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి లామినేటెడ్ షీట్స్ ద్వారా ఉంటుంది. ఆ లామినేటెడ్ షీట్స్ మెటీరియల్ ఏంటి అంటే సిలికాన్ స్టీల్ లామినేషన్ మెటీరియల్ తోటి పోల్ తయారు చేయబడి ఉంటుంది. ఈ పోల్ వచ్చేసి పోల్ పైన ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఈ ఫీల్డ్ వైండింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. పోల్ షూ చేసేటువంటి ఫంక్షన్ ఏంటి అంటే ఇది ఫీల్డ్ కాయిల్ని హోల్డ్ చేసి ఉంచుతుంది. అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని స్ప్రెడ్ చేసి ఆర్మేచర్ పైకి పంపించడానికి యూజ్ అవుతుంది. ఇది పోల్ అండ్ పోల్ షూ యొక్క ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ జనరేటర్ పార్ట్స్ లోపల ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే ఆర్మేచర్. మనము ఆర్మేచర్ అంటాం. ఈ ఆర్మేచర్ అంటే ఏంటి అని కనుక యాక్చువల్గా చూసినట్టయితే జనరేటర్లో రొటేట్ అయ్యేటువంటి పార్ట్. ఇప్పుడు మనం జనరేటర్ మీకు షేప్ చూపించాను, ఇలా ఉన్నది. అది ఫ్రేమ్ అనేది రొటేట్ అవ్వదు, స్టాండర్డ్గా ఉంటుంది. ఈ ఫ్రేమ్ పైన ఏమున్నాయి మనకి, మ్యాగ్నెటిక్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవి కూడా స్టాండర్డే. వీటి మధ్యలో ఒక రొటేటింగ్ పార్ట్ ఉంటుంది. ఇది మిడిల్ లోపల ఒక షాఫ్ట్ పైన ఈ ఆర్మేచర్ ఉంటుంది.
ఇది ఏమవుతుంది అంటే కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ రొటేట్ అయ్యేటువంటి జనరేటర్లో రొటేట్ అయ్యేటువంటి ఈ పార్ట్ని మనం ఏమంటున్నాము అంటే ఇక్కడ ఆర్మేచర్ అంటాం. సో ఇది ఆర్మేచర్. ఈ ఆర్మేచర్ యాక్చువల్గా ఏ విధంగా ఉంటుంది, దేనితో తయారు చేస్తారు అని కనుక చూసినట్టయితే మీకు ఇంతకుముందు ఏదైతే పోల్ అండ్ పోల్ షూ చెప్పానో, పోల్ అండ్ పోల్ షూ దేంతో తయారు చేయబడింది, లామినేటెడ్ షీట్స్ తోటి తయారు చేసినాం. అదేవిధంగా ఆర్మేచర్ కూడా ఏం చేస్తాము అంటే లామినేటెడ్ షీట్స్ తోటే తయారు చేయడం జరుగుతుంది. అది ఆర్మేచర్ లామినేటెడ్ షీట్ ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం చూసినట్టయితే సర్క్యులర్ షేప్ లోపల ఇలా రౌండ్గా ఒక షీట్, రౌండ్ షీట్. ఈ రౌండ్ షీట్ని మనం ఏం చేస్తారు అంటే ఈ విధంగా కట్ చేయడం జరుగుతుంది చుట్టూతా. ఇలా కట్ చేస్తాం. చూడండి షేప్ చూస్తే మీకు కనబడుతుంది. ఈ విధంగా ఒక్క షీట్, ఇది ఒక సింగిల్ షీట్. ఇట్లాంటి నంబర్ ఆఫ్ షీట్స్ని తీసుకొని బంచ్ లాగా చేసి, అంటే ఒక బంచ్ లాగా చేసి ఒక సాలిడ్ పీస్ లాగా మనం ఆర్మేచర్ని తయారు చేస్తాం. ఈ ఆర్మేచర్ తయారు చేసేటువంటి మెటీరియల్ కూడా ఏంటిది అంటే సిలికాన్ స్టీల్ లామినేషన్స్ అండి. సిలికాన్ స్టీల్ లామినేషన్స్. ఈ సిలికాన్ స్టీల్ లామినేషన్స్ యొక్క థిక్నెస్ కనుక చూసినట్టయితే ఒక షీట్ యొక్క మందము ఎంత ఉంటుంది అంటే 0.35 mm నుండి 0.5 mm వరకు థిక్నెసెస్ ఈ షీట్ యొక్క మందం ఉంటుంది. అంత థిక్నెస్ ఉన్నటువంటి షీట్స్ని తీసుకొని ఆర్మేచర్ని ఈ విధంగా తయారు చేసి మిడిల్ లోపల మనం ఏం చేస్తాము అంటే షాఫ్ట్ ఉంచుతాం. ఆ షాఫ్ట్ బేరింగ్స్ సపోర్ట్ చేసి తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ జనరేటర్ లోపల ఆర్మేచర్ లోపల చూడండి, ఈ లోతుగా ఉన్నటువంటి పోర్షన్ ఏదైతే ఉంటుందో లోపలికి మీకు పోర్షన్ కనబడుతుంది. దీన్ని మనం ఏమంటామంటే స్లాట్ అంటాం. ఉన్నటువంటి పోర్షన్ని స్లాట్ అంటాం. బయటికి ఎత్తుగా కనబడేటువంటి ఈ పోర్షన్ ఉన్నది చూడండి, దీన్ని మనము టీత్ అని చెప్పుకోవడం జరుగుతుంది. సో స్లాట్ టీత్, స్లాట్ టీత్. ఈ విధంగా స్లాట్స్ టీత్స్ తోటి ఏది ఆర్మేచరు ఒక సిలిండ్రికల్ షేప్లో రెడీ చేయబడి ఉంటుంది. ఇప్పుడు దీని షేప్ని మీరు చూడొచ్చు. చూడండి, ఇది ఇండివిజువల్గా ఒక సింగిల్ షీట్ని నేను ఇక్కడ చూపించినాను. నంబర్ ఆఫ్ షీట్స్ను కలిపి ఆర్మేచర్ తయారు చేస్తే ఈ విధంగా సిలిండ్రికల్ షేప్ లోపల మనకి ఆర్మేచర్ రెడీ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటి, మనకి సిలికాన్ స్టీల్ లామినేటెడ్ షీట్స్. ఈచ్ షీట్ యొక్క థిక్నెస్ నేను చెప్పిన ఎంత ఉంటుంది అని చెప్పిన నేను 0.35 mm నుండి 0.5 mm వరకు లామినేటెడ్ షీట్ యొక్క థిక్నెస్ ఉంటుంది. ఈ థిక్నెస్ మెటీరియల్ కూడా మనం ఖచ్చితంగా మైండ్లో ఉంచుకోవాలి. ఈ పాయింట్స్ నేను ఎందువల్ల చెప్తున్నా అంటే ఈచ్ పాయింట్ మనకు ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అండి. లామినేటెడ్ షీట్ యొక్క థిక్నెస్ అడగొచ్చు, షీట్ యొక్క మెటీరియల్ అడగొచ్చు. ఆ విధంగా ఏదైనా సరే మనకి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నేను పాయింట్స్ లాగా కన్వర్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది స్లాట్ అన్నం, ఇది టీత్ అన్నం. అయితే ఈ స్లాట్ ఏదైతే ఉందో స్లాట్ లోపల మనము ఏం చేస్తామంటే వైండింగ్ చేస్తాం. ఏం వైండింగ్ చేస్తాం? దీంట్లో చేసేటువంటి వైండింగ్ని ఆర్మేచర్ వైండింగ్ అంటాం. ఈ ఆర్మేచర్ వైండింగ్ దీనిపైన చేసి మనం ఏం చేస్తామంటే జనరేటర్ మధ్య లోపల ఉంచడం జరుగుతుంది. ఇది ఆర్మేచర్ అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ పోల్ ఉంటుంది, ఇది స్టాండర్డ్ ఉంటుంది. ఈ ఆర్మేచర్ ఏమవుతూ ఉంటుంది, మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. షాఫ్ట్ రొటేట్ అవుతూ ఉంటే షాఫ్ట్తో పాటుగా మనకి ఆర్మేచర్ రొటేట్ అవుతుంది. ఈ ఆర్మేచర్ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్లాట్స్ లోపల ఈ విధంగా మనకి ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. ఆర్మేచర్ వైండింగ్ ఉండడం జరుగుతుంది. ఇది ఆర్మేచర్ యొక్క కన్స్ట్రక్షన్. ఈ ఆర్మేచర్ రెడీగా ఉన్నటువంటి ఆర్మేచర్ని కింద చూసినట్టయితే మనకు ఈ షేప్ లోపల కనబడుతుంది. ఇది చూసేటువంటిది ఇది ఏదైతే ఉందో ఇది షాఫ్ట్, ఇది షాఫ్ట్. ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ మనకి ఆర్మేచరు. మీకు కనబడేటువంటి ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది కమ్యుటేటర్ అండి. ఈ విధంగా జనరేటర్ లోపల ఆర్మేచర్ కన్స్ట్రక్ట్ చేయబడి ఉంటుంది. మరి ఆర్మేచర్ యొక్క ఫంక్షన్ ఏంటిది? ఆర్మేచర్ ఏ మెటీరియల్తో తయారు చేస్తానని చెప్పాను నేను, సిలికాన్ స్టీల్ లామినేషన్స్ అని చెప్పినాను. ఈ సిలికాన్ స్టీల్ లామినేషన్ యొక్క థిక్నెస్ కూడా చెప్పాను, 0.35 to 0.5 mm థిక్నెస్ చెప్పినాను. మరి ఆర్మేచర్ పైన ఏం చేస్తాము అంటే
ఆర్మేచర్ వైండింగ్ చేస్తాం. ఆర్మేచర్ వైండింగ్ ఉంచుతాం. అవునా? ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఇండ్యూస్ ది ఈఎంఎఫ్. ఇండ్యూస్ ది ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ని ఆర్మేచర్ వైండింగే డెవలప్ చేయడం జరుగుతుంది. మరి లామినేటెడ్ షీట్స్కి ఎందుకు వాడాలి? ఒక సాలిడ్ పీస్ వాడొచ్చు కదా అని మనకు చిన్న డౌట్ రావచ్చు. ఎందుకు వాడాలి లామినేటెడ్ షీట్స్ని అంటే లామినేటెడ్ షీట్స్నే ఎందుకు వాడాలి, దీని యొక్క యూజ్ ఏంటి అంటే ఇది ఎడ్డీ కరెంట్స్ లాస్ను తగ్గిస్తుందండి. గుర్తుపెట్టుకోండి టర్ము ఎడ్డీ కరెంట్ లాసెస్. ఎడ్డీ కరెంట్ లాసెస్ని మినిమైజ్ చేస్తుంది. ఎడ్డీ కరెంట్ లాసెస్ను మినిమైజ్ చేస్తుంది కాబట్టి మనము సిలికాన్ స్టీల్ లామినేషన్ షీట్స్ను వాడతాం. ఒకవేళ ఈ మెటీరియల్ కాకుండా ఏ మెటీరియల్ తోటి మనము ఆర్మేచర్ని రెడీ చేసినా ఎడ్డీ కరెంట్స్ లాసెస్ అనేది మినిమైజ్ కాకుండా హెవీ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఉంటుంది. ఇది జనరేటర్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, నెక్స్ట్ వన్ మనకి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే వైండింగ్. వైండింగ్ అనగానే మనకి డీసీ జనరేటర్ లోపల రెండు వైండింగ్స్ ఉంటాయని చెప్పినాను. మొదటి దాన్ని ఏమంటున్నామంటే ఫీల్డ్ వైండింగ్ అంటాం. మొదటి వైండింగ్ని ఫీల్డ్ వైండింగ్ అంటున్నాం. డీసీ జనరేటర్లో ఉండేటువంటి ఇంకొక వైండింగ్ని ఆర్మేచర్ వైండింగ్ అంటాం. ఒకటి ఫీల్డ్ వైండింగ్, రెండవది ఆర్మేచర్ వైండింగ్. ఈ ఫీల్డ్ వైండింగ్ ఎక్కడ ఉంటుంది? మ్యాగ్నెటిక్ పోల్ పైన ఉంటుంది. ఇంతకుముందు మనం పోల్ అండ్ పోల్ షూ అనేది చూసాం కదా, ఆ పోల్ పైన ఉండేది ఫీల్డ్ వైండింగ్. ఈ ఫీల్డ్ వైండింగ్ చేసేటువంటి వర్క్ ఏంటి అంటే ఇట్ విల్ ప్రొడ్యూస్ ది ఫ్లక్స్. ఫ్లక్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత ఆర్మేచర్ వైండింగ్. ఈ ఆర్మేచర్ వైండింగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఆర్మేచర్ పైన ఉంటుంది. ఆర్మేచర్ పైన ఉంటుంది. ఈ వైండింగ్ దేనితో మనము తయారు చేస్తాము అంటే ఇది కాపర్ వైర్. కాపర్ వైర్. మరి ఆర్మేచర్ వైండింగ్ చూసినట్టయితే ఆర్మేచర్ వైండింగ్ యొక్క మెటీరియల్ కూడా కాపర్. ఆర్మేచర్ వైండింగ్ కూడా మనము కాపర్ వైండింగ్ తోటి తయారు చేయడం జరుగుతుంది. సరే, ఈ ఆర్మేచర్ వైండింగ్ లోపల మనము ఇక్కడ రెండు వైండింగ్స్ ఉంటాయని చెప్పినాను. ఈ రెండు వైండింగ్స్లలో మొదటి వైండింగ్ ఏ వైండింగ్ అంటే ల్యాప్ వైండింగ్ అని చెప్పిన. మొదటి దాని పేరేంటిది? ల్యాప్ వైండింగ్. తర్వాత ఆర్మేచర్లో ఉండేటువంటి రెండవ వైండింగ్ పేరు వేవ్ వైండింగ్. వేవ్ వైండింగ్. ఈ ల్యాప్ వైండింగ్ని వేవ్ వైండింగ్ని డీసీ జనరేటర్ లోపల ఎక్కడ వాడతారు అనేది చూద్దాం. ఈ ల్యాప్ వైండింగ్ను ఎక్కడ వాడతాము అంటే జనరేటర్ ఏదైతే ఉందో ఆ జనరేటర్ మనకి లో వోల్టేజ్ అండ్ హై కరెంట్, లో వోల్టేజ్ అండ్ హై కరెంట్ ఎక్కడైతే కావాల్సి వస్తుందో అక్కడ మనము ల్యాప్ వైండింగ్ ఉన్నటువంటి జనరేటర్ని వాడతాం. ఏంటది? లో వోల్టేజ్ హై కరెంట్స్ మనకి కావాల్సి వచ్చినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో ల్యాప్ వైండింగ్ని వాడతాం. అదే వేవ్ వైండింగ్ని ఎక్కడ వాడతాము అంటే హై వోల్టేజ్ లో కరెంట్ రిక్వైర్మెంట్స్. మనకి హై వోల్టేజ్ ఉండి లో కరెంట్ కావాలి అనుకునేటువంటి ప్లేస్ లోపల మనం ఏం చేస్తాము అంటే వేవ్ వైండింగ్ ఉన్నటువంటి జనరేటర్లను వాడతాము. ఇది హై వోల్టేజ్ అండ్ లో కరెంట్.
హై వోల్టేజ్ లో కరెంట్ కావాల్సినటువంటి దగ్గర వేవ్ వైండింగ్ జనరేటర్ అని, లో వోల్టేజ్ హై కరెంట్స్ కావాల్సినటువంటి ప్లేసెస్ లోపల ల్యాప్ వైండింగ్ జనరేటర్స్ని మనము వాడడం జరుగుతుంది. దీంట్లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ అని ఒకటి ఉంటుందండి. నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఇది జనరేటర్ లోపల పోల్స్కి ఈక్వల్గా ఉంటుంది. జనరేటర్ ఫర్ ఎగ్జాంపుల్ 4 పోల్ జనరేటర్ అనుకోండి, దాంట్లోపల నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ 4 ఉంటాయి. దేంట్లో ల్యాప్ వైండింగ్లో. ఒకవేళ అది 8 పోల్ జనరేటర్లో మ్యాగ్నెటిక్ పోల్స్ 8 ఉన్నాయి అనుకుంటే నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ల్యాప్ వైండింగ్లో 8 ఉంటాయి. ఇదే కనుక వేవ్ వైండింగ్లో అయితే నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఆల్వేస్ 2 మాత్రమే ఉంటాయి. అది పోల్స్ తోటి సంబంధం లేకుండా ఆల్వేస్ 2 ప్యారలల్ పాత్స్ ఉంటాయి. దేంట్లోపల వేవ్ వైండింగ్ లోపల. ఈ ప్యారలల్ పాత్స్ని మనము ఏ అనేటువంటి టర్మ్ తోటి ఏతో చూపించడం జరుగుతుంది. ఇదైతే దీంట్లోపల ల్యాప్లో అయితే ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు పి. ఇదే వేవ్లో అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఆల్వేస్ 2 వేవ్లో. ల్యాప్లో మాత్రము ఎన్ని పోల్స్ ఉంటే అన్ని నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఉంటాయి. ఇది జనరేటర్ లోపల మనం యూజ్ చేసేటువంటి వైండింగ్స్. నెక్స్ట్ వచ్చేసి కమ్యుటేటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, జనరేటర్లో ఉన్న నెక్స్ట్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇది కమ్యుటేటర్ అంటాం. కమ్యుటేటర్ అంటే ఏంటి అని కనుక మనం చూసినట్టయితే, ఇంతకుముందు మనము ఒక షాఫ్ట్ పైన ఆర్మేచర్ ఉంటుందని చెప్పినాం. ఈ షాఫ్ట్ పైన ఉండేటువంటి ఆర్మేచర్ పక్కన కమ్యుటేటర్ బిగించబడి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫిగర్లో కనుక చూసినట్టయితే మనకి షాఫ్ట్ కనబడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఇది ఆర్మేచరు. దీని పక్కన ఉన్నటువంటి ఈ స్మాల్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్నే మనము కమ్యుటేటర్ అంటాం. ఈ కమ్యుటేటర్ అనేది డీసీ జనరేటర్లో కానీ డీసీ మోటార్లో కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అది ప్లే చేసేటువంటి రోల్ ఏంటి, అది ఏ మెటీరియల్తో తయారు చేస్తారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ కమ్యుటేటర్ చేసేటువంటి ఫంక్షన్ ఏంటిది, ఇది మ్యాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల అడిగేటువంటి క్వశ్చన్. సో కమ్యుటేటర్ అనగానే జనరేటర్లో కమ్యుటేటర్ యొక్క ఫంక్షన్ వేరుంటుంది, మోటార్లో కమ్యుటేటర్ యొక్క ఫంక్షన్ వేరుంటుంది. ఇప్పుడు ఇదంతా మనము ఈ చాప్టర్ అంతా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ఏం చెప్పుకుంటున్నాము అని కనుక ఒక్కసారి వెనక్కి వెళ్తే ఏం చెప్పుకుంటున్నామండి, డీసీ జనరేటర్స్ గురించి చెప్పుకుంటున్నాం. ఏం చాప్టర్ అండి, డీసీ జనరేటర్స్ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఈ డీసీ జనరేటర్ అనే చాప్టర్ లోపల పేరులోనే ఉన్నది దిస్ ఈజ్ ద డీసీ. ఏంటిదండి, అవుట్పుట్ ఏంటిది మనకి, డీసీ అవుట్పుట్. ఈ జనరేటర్ నుండి వచ్చేటువంటి వోల్టేజ్ ఏ వోల్టేజ్ అయి ఉండాలి మనకి, ఇది డీసీ వోల్టేజ్ అయి ఉండాలి. డీసీ వోల్టేజ్ అయి ఉండాలి. అయితే జనరేటర్ ఏదైతే ఆర్మేచర్ వైండింగ్ ఉందో ఈ ఆర్మేచర్ వైండింగ్ పైన మనకు ఆల్వేస్ డెవలప్ అయ్యేది ఏసీ వోల్టేజ్. ఆర్మేచర్ పైన డెవలప్ అయ్యేటువంటి వోల్టేజ్ ఏసీ వోల్టేజ్. ఈ ఏసీ వోల్టేజ్ను ఏసీ నుండి డీసీకి కన్వర్ట్ చేసేదే మనకి కమ్యుటేటరు. సో కమ్యుటేటర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటిది అంటే ఇది చూడండి, ఫంక్షన్ ఆఫ్ ఏ కమ్యుటేటర్. ఫంక్షన్ ఆఫ్ ఏ కమ్యుటేటర్. కమ్యుటేటర్ యొక్క పని ఏంటిది, కమ్యుటేటర్ యొక్క పని ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది డీసీ జనరేటర్లో కమ్యుటేటర్ యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్ కింద మారుస్తుందండి. ఏం చేస్తుంది, డీసీ జనరేటర్లో కమ్యుటేటరు ఏసీ వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ ఏసీ వోల్టేజ్ని డీసీ వోల్టేజ్ కింద మారుస్తుంది కమ్యుటేటర్. ఎక్కడ, జనరేటర్లో మాత్రమే. అవునా, ఏసీ వోల్టేజ్ కమ్యుటేటర్ కన్వర్ట్స్ ఏసీ వోల్టేజ్ టు డీసీ వోల్టేజ్ ఇన్ డీసీ జనరేటర్స్ ఓన్లీ.
డీసీ జనరేటర్లో మాత్రమే కమ్యుటేటర్ యొక్క ఫంక్షన్ ఏసీని డీసీగా చేంజ్ చేయడం. ఇదే కనుక డీసీ మోటార్ అయితే కమ్యుటేటర్ యొక్క ఫంక్షన్ ఏంటిది అంటే ఏదైతే డీసీ వోల్టేజ్ ఉందో డీసీ వోల్టేజ్ను ఏం చేస్తుంది, మనకి ఏసీ వోల్టేజ్గా మారుస్తుందండి. డీసీ వోల్టేజ్ని ఏసీ వోల్టేజ్గా మారుస్తుంది. సో కమ్యుటేటరు అనేటువంటి ఒక పార్ట్ జనరేటర్లో ఒక రకంగాను మోటార్లోను ఒక రకంగాను పనిచేస్తుంది. జనరేటర్లో అయితే ఏసీ నుండి డీసీగా మారుస్తుంది. ఏసీ నుండి డీసీగా మార్చేదాన్ని మనం జనరల్గా ఏమంటామంటే రెక్టిఫైర్ అంటామండి. రెక్టిఫైర్ అంటాం. మరి మోటార్లో డీసీ నుండి ఏసీగా మారుస్తుంది. మరి డీసీ నుండి ఏసీగా మార్చేదాన్ని మనం ఏమంటాము, ఇన్వర్టర్ అంటాం. ఇన్వర్టర్ అంటాం. డీసీ నుండి ఏసీగా మార్చే ఎక్విప్మెంట్ని మనము ఇన్వర్టర్ అంటాం. ఏసీ నుండి డీసీగా మార్చేటువంటి డివైస్ని మనము రెక్టిఫైర్ అంటాం. మరి కమ్యుటేటర్ ఏం చేస్తుంది, ఇదే కనుక డీసీ జనరేటర్లో అయితే రెక్టిఫైర్ యొక్క ఫంక్షన్ని చేస్తుంది. ఇదే కనుక డీసీ మోటార్ అయితే ఇన్వర్టర్ యొక్క ఫంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము కమ్యుటేటర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇది యాక్చువల్గా మనకు కనబడేటువంటి కమ్యుటేటర్ అండి. ఈ కమ్యుటేటర్ యొక్క ఫంక్షన్ నేను చెప్పినాను. ఇట్ విల్ కన్వర్ట్ ఏసీ టు డీసీ ఇన్ జనరేటర్స్, డీసీ టు ఏసీ ఇన్ మోటార్స్. తర్వాత ఈ కమ్యుటేటరు ఏ విధంగా తయారు చేయబడి ఉంటుంది, మీకు ఇండివిజువల్గా ఒక లైన్ లాగా కనబడుతుంది చూడండి. ఈ లైన్ లాగా కనబడే ప్రతి దాన్ని మనము కమ్యుటేటర్ సెగ్మెంట్ అంటాం. సెగ్మెంట్స్ అంటాం. ఈ సెగ్మెంట్ షేప్ కింద చూసినట్టయితే సెగ్మెంట్ ఈ విధంగా ఉంటుందండి. కమ్యుటేటర్ మీకు ఈ వైట్ లైన్లో కనబడేటువంటి పార్ట్ ఏదైతే ఉందో దీన్నే మనము కమ్యుటేటర్ సెగ్మెంట్ అంటాం. ఈ కమ్యుటేటర్ సెగ్మెంట్ ఏ మెటీరియల్తో తయారు చేస్తారంటే హార్డ్ డ్రాన్ బేర్ కాపర్, HDBC అంటాం. హార్డ్ డ్రాన్ బేర్ కాపర్ అనేటువంటి మెటీరియల్ తోటి మనము కమ్యుటేటర్ సెగ్మెంట్స్ తయారు చేస్తాం. ఈ విధంగా నంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ తీసుకొని ఇది సర్కిల్ షేప్ లోపల సిలిండ్రికల్గా తయారు చేసి కమ్యుటేటర్ లాగా చేయడం జరుగుతుంది. అయితే ఈ ఒక కమ్యుటేటర్ రెండవ కమ్యుటేటర్ మధ్య లోపల మైకా ఇన్సులేషన్ ఉంచుతాం. కమ్యుటేటర్కి మధ్యలో ఒక కమ్యుటేటర్ సెగ్మెంట్కి రెండో కమ్యుటేటర్ సెగ్మెంట్కి రెండు షార్ట్ కాకుండా ఈ రెండింటి మధ్య లోపల మనం ఉంచేటువంటి ఇన్సులేషన్ ఏంటండి, మైకా ఇన్సులేషన్ నుంచి రెండు కమ్యుటేటర్ సెగ్మెంట్స్ను కలవకుండా ఇన్సులేట్ చేసి సెగ్మెంట్స్ను తయారు చేస్తాం. ఎప్పుడైతే ఆ డీసీ జనరేటర్ లోపల ఆర్మేచర్ పైన వోల్టేజ్ డెవలప్ అయిందో ఈ డెవలప్ అయినటువంటి ఏసీ వోల్టేజ్ కమ్యుటేటర్కి రీచ్ అయ్యి ఈ కమ్యుటేటర్లో ఏసీ నుండి డీసీగా కన్వర్ట్ అయ్యి ఈ బ్రషెస్ ద్వారా మనం అవుట్పుట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా డీసీ జనరేటర్ యొక్క కన్స్ట్రక్షను, జనరేటర్లో ఉండేటువంటి నంబర్ ఆఫ్ పార్ట్స్ అండ్ మెటీరియల్స్. ఓకే, ఇంకా ఇప్పటి వరకు మనకి ఏది ఎలక్ట్రీషియన్ అకాడమీ ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాము. మీకు ఏదైనా సరే టాపిక్స్ కనుక కావాల్సి వస్తే మాకు కామెంట్ చేయండి. తర్వాత ఇది నెక్స్ట్ వచ్చేటువంటి వీడియో లోపల మీకు ఆ టాపిక్స్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత పార్ట్ 2లో మనకి వర్కింగ్ ప్రిన్సిపల్, పార్ట్ 3లో టైప్స్ ఆఫ్ జనరేటర్స్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.